Hi, this is Nagaraj from KBG Friends Spoken Institute and as well as Sneha Competitive Examinations, especially exclusive coaching for DSC. So keep in mind them. Today's topic is conditional clauses. I mean if clause. If అంటే subordinating conjunction. If తర్వాత మనకి ఒక సెంటెన్స్ రావాలి. If I had money, I would buy an apartment. దీన్ని మనం టైప్ 2 అంటాము, లేదా ఇమేజినరీ, హైపోథెటికల్, డే డ్రీమింగ్, ఈ మూడు వర్తిస్తాయి. అంటే మనం ఈరోజు చెప్పుకునేది కండిషనల్ క్లాసెస్లో మొత్తం 0 కండిషను, ఫస్ట్ కండిషను, సెకండ్ కండిషను, థర్డ్ కండిషను. 0 కండిషను, సెకండ్ కండిషన్ కొంచెం డౌట్ టీచర్స్కి. థర్డ్ కండిషన్ చెప్పగలరు, ఫస్ట్ కండిషన్ చెప్పగలరు, 0 కండిషన్ డౌట్. ఆల్రెడీ 0 కండిషన్ చేసాను, చూడొచ్చు మీరు. అయితే సెకండ్ కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ అనేది మనం కంపేర్ చేసుకుంటే అది దేన్ని ఏది రిఫర్ చేస్తుందో అర్థం కాదు. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, చూడండి ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ విల్ బై అన్ అపార్ట్మెంట్. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై అన్ అపార్ట్మెంట్. అక్కడ విల్ వుడ్ అయింది, ఇక్కడ హ్యావ్ హ్యాడ్ అయింది. అంటే మన వాళ్ళు ఇది పాస్ట్ టెన్స్ అనుకుంటారు. కాబట్టి మనం వెన్ యూ లర్న్, వుడ్ లైక్ టు లర్న్ సెకండ్ కండిషన్, ఫస్ట్ దాని టైం ఏంటి, ప్రజెంట్ ఆర్ పాస్ట్. కాబట్టి సెకండ్ కండిషన్ రిఫర్ టు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ చూసుకోండి, నాట్ పాస్ట్ టెన్స్. ఈవెన్ దో ద వెర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్, ఈ వెర్బ్ పాస్ట్లో ఉండ దట్ రిఫర్ టు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బులు లేవు, ఇది వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ మనీ ఇలా వేస్తాడు ఎగ్జామ్లో, ఐ డోంట్ హ్యావ్ మనీ, ఇది వాస్తవం. కాబట్టి సో ఐ కెన్ నాట్ అఫోర్డ్ టు బై ఎన్ అపార్ట్మెంట్. కాబట్టి నాకు డబ్బులు లేవు కాబట్టి నేను అపార్ట్మెంట్, ఇది వాస్తవం. దానికి ఇమేజినరీగా కలగంటున్నా ఏమని, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ. కాబట్టి మనం అలా కాంట్రాక్షన్ రీజన్ అంటే ఇఫ్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉపయోగించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ తర్వాత రావాలి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నాకు దగ్గర డబ్బు ఉంటే అంటే అర్థం ఏంటి, ఐ డోంట్ హ్యావ్ మనీ అదే కదా, గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఐ హ్యాడ్ అంటే ఐ డింట్ హ్యావ్ అని కాదు, ఐ డోంట్ హ్యావ్ అని అర్థం అనమాట. కాబట్టి ఇది వాస్తవం ఏంటి, ఐ డోంట్ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ డబ్బు ఉంటే ఏం చెప్పాలంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ బై హౌస్, కొనగలను. అంటే అది ఇమేజరీ కావచ్చు, డే డ్రీమింగ్ కావచ్చు, హైపోథెటికల్ అంటే వాస్తవానికి చాలా రిమోట్ ఉందన్నమాట మనకి. అదే ఫస్ట్ కండిషన్ అయితే వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఒకసారి కంపేర్ చేయండి. మా అమ్మ నాన్న ఎంప్లాయీస్, నా దగ్గర డబ్బు ఉండదు. నా ఫ్రెండ్ అడిగాడు, అప్పుడు నేను చెబుతున్నాను, అరే నా దగ్గర డబ్బు ఉంటే ఇస్తా అంట. అంటే వాస్తవానికి దగ్గరగా ఉందన్నమాట జరగడానికి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ వుడ్ లెండ్ యూ సమ్, ఇస్తాను 90%. నేనే బేకారి, నాకు జాబ్ లేదు, నాకు ఒక ఫ్రెండు ఈ డబ్బు అడుగుతున్నాడు, వాడు చెబుతున్నాను నేను వాస్తవం ఏంటి, ఐ డోంట్ హ్యావ్ మనీ. కాబట్టి ఐ కాంట్ లెండ్ హిమ్. కానీ నేను ఇలా చెబుతున్నాను, వాడు హార్ట్ కూడా, రే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ లెండ్ యూ సమ్. ఇది వాస్తవానికి ఫస్ట్ కండిషన్ చెబుతానేమో వాస్తవానికి 90% దగ్గర ఉంది. ఈ సెకండ్ కండిషన్ జరిగితే చాలా రిమోట్ అనమాట, ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అలాగే ఎప్పుడైతే లెస్ పాసిబిలిటీ, టెంటేటివ్నెస్ ఉంటుందో అప్పుడు మీరు సెకండ్ కండిషన్ ఉపయోగించుకోండి. కాబట్టి సెకండ్ కండిషన్ అనేది మనకి లెస్ పాసిబిలిటీ అండ్ అన్రియల్, అంటే కాంట్రారీ టు ద ప్రజెంట్ ఫ్యాక్ట్ అనమాట. ఇది గమనించుకోవాలి మనం. దీంట్లో ఆ స్ట్రక్చర్ కూడా ఇఫ్ క్లాజ్లో మనం సింపుల్ పాస్ట్ ఉపయోగిస్తాము. ఇటు వుడ్ అంటే పాస్ట్ టెన్స్ కాదు, మోడల్ వెర్బ్ అది. ఆ మోడల్ వీళ్ళకి వుడ్ అనేది మోర్ పొలైట్ అండ్ లెస్ పాసిబిలిటీ అనమాట కంపేర్తో పోలిస్తే. కాబట్టి ఇక్కడ వుడ్ అనేది ఫ్యూచర్ తెలియజేస్తుంది, లెస్ పాసిబిలిటీ ప్రొడక్షన్, ఇటు పాస్ట్ టెన్స్ అనేది ప్రజెంట్ తెలియజేస్తుంది. ఇలా ఉంటాయి. కాబట్టి నౌ టేక్ ఎ లుక్ ఎట్ ద డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. Page 99, Exercise 3, Grammar. Second conditional. Second conditional sentences describe unreal or imaginary situations. Use a past tense verb in the if clause, the condition. Use would in the main clause. What would you do if you had more money? If I had more money, I would buy a camcorder. Use were for the past tense of be in the condition.
Would you travel if you were rich? Yes, I would. Yes, if I were rich, I'd travel a lot. No, I wouldn't. No, I wouldn't travel a lot if I were rich. Just take a look at here. ఈ కండిషన్ క్లాసెస్లో మనం కంప్లీట్ ది చార్ట్ విత్ ద వర్బ్స్ ఫ్రమ్ గ్రామర్ ఇన్ కాంటెక్స్ట్. ఈ స్ట్రక్చర్ చాలా ముఖ్యం మనకి ఏ సెంటెన్స్ చెప్పాలంటే. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి, we use the second conditional. దీన్ని మనం ఉపయోగిస్తాం టు టాక్ అబౌట్ ఇమేజినరీ సిచ్యువేషన్స్ అండ్ దే రిజల్ట్. ఇమేజినరీ సిచ్యువేషన్స్కి మనం హైపోథెటికల్, డే డ్రీమింగ్, అన్రియల్ అంటే వాస్తవానికి విరుద్ధంగా ఉంటాయి అన్నమాట. కాంట్రరీ టు ద ప్రజెంట్ ఫ్యాక్ట్. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మన తెలియని వాళ్ళు. కాబట్టి దీంట్లో ఇఫ్ క్లాజ్లో ఇఫ్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఇఫ్ తర్వాత సింపుల్ పాస్ట్. ఇటు మెయిన్ క్లాస్లో అంటే రిజల్ట్ క్లాస్లో వుడ్ కానీ ఉడంట్ కానీ కుడెంట్ కానీ మోడల్ వెరబ్కి సెకండ్ ఫామ్ అంటే టెంటేటివ్ లెస్ డెఫినెట్ అనమాట. అంటే వీళ్ళు వుడ్ అయ్యింది, కెన్ కుడ్ అయ్యింది, మే మైట్ అయ్యింది. అంటే ఇది మెయిన్ క్లాస్లో. అంటే ఇఫ్ క్లాస్తో స్టార్ట్ అయితే కామా తయారీ అండి. మెయిన్ క్లాస్ స్టార్ట్ అయితే సెంటెన్స్ కామా రక్కలేదు అనమాట. ఒక మెయిన్ క్లాసు, ఒక సబ్ క్లాస్. టేక్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ ఇయర్ ఆఫ్, ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ ఇయర్ ఆఫ్, ఒక్క సంవత్సరంగా నాకు హాలిడే ఉంటే, సెలవు తీసుకుంటే, ఐ వుడెంట్ వేస్ట్ ఇట్, నేను దాన్ని వేస్ట్ చేయను. ఐ వుడెంట్ వేస్ట్ అంటే ఇది వాస్తవానికి విరుద్ధం ఉంది. అంటే వాడు తీసుకోడు, ఇది జరిగేది కాదు. అంటే ఏమన్నాడు అక్కడ, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ, అక్కడ హ్యాడ్ అనేది మనకి ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ తెలియజేస్తుంది అంటే ఇంపాసిబుల్ కండిషన్. కాబట్టి అది మన పాస్ట్ ఉంది కాబట్టి మీరు పాస్ట్ అనుకోకూడదు. ఆఫ్ అంటే సెలవు తీసుకోవటం. హ్యావ్ ఏ డే ఆఫ్ అంటాం కదా. హ్యావ్ ఏ డే ఆఫ్ అంటే ఒక రోజు సెలవు తీసుకోమని అర్థం. ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెస్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ కుడ్ ఆఫర్డ్ ఇట్, నేను పెట్టుకోగల సంబంధం నాకుంటే, ఇక్కడ కుడ్ కూడా పెంచుకోవచ్చు ఫుల్ అసలు మనకి. ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచాన్ని మొత్తం చుట్టగలను. ఇప్పుడు వీడి దాన్ని భరించగల సామర్థ్యం ఉంటే, ఇఫ్ ఐ కుడ్ ఎఫోర్డ్ ఇట్ అంటే ఈ సామర్థ్యం తనకు ఉంటే, అంటే లేదనేగా. అలా ఉంటే ఏమైంది, రిజల్ట్ ఏమైంది దానివల్ల, ఐ వుడ్ ట్రావెల్ అంటే ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం తిరగగలను. తర్వాత ఇఫ్ యూ డిడ్ంట్ హ్యావ్ ఎనీ క్లాసెస్ ఫర్ ఇయర్, సంవత్సరం మొత్తం మన క్లాస్ లేకపోతే అది జరిగే పని కాదు. వాట్ వుడ్ యూ డూ, ఏం చేస్తావు, వాట్ వుడ్ యూ డూ, ఇటు ఇంతగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ వన్, ఈ వార్నింగ్ లాంటిది మనకి. ఇది స్టాప్ అన్నాడు. ద ఇఫ్ క్లాస్ కెన్ కమ్ ఫస్ట్ ఆర్ ద సెకండ్ ఇన్ ద కండిషనల్ క్లాసెస్ సెంటెన్సెస్ అనమాట. ద మీనింగ్ ఇస్ ద సేమ్, ఒకేలాగా ఉండద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇఫ్ క్లాస్ ఉంది, తర్వాత ఇప్పుడు ఇఫ్ క్లాస్ ఉంది. చూడండి అక్కడ, ఐ టీచ్ మ్యాథ్స్ అంటే ఐ వుడ్ టీచ్ మ్యాథ్స్ ఇఫ్ ఐ వర్ ఏ టీచర్, నేను టీచర్ని అయితే మ్యాథ్స్ టీచ్ చేస్తాను. అంటే ఇక్కడ ఇఫ్ ఐ వర్ ఏ టీచర్, ఇఫ్ ఐ వర్ ఏ టీచర్ అనేది ఇమేజినరీ. అంటే ఐఎమ్ నాట్ టీచర్ అనే కదా. ఐ వుడ్ టీచ్ మ్యాథ్స్, నేను మ్యాథ్స్ టీచ్ చేస్తాను. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ అయితే దాని వాస్తవం ఏంటి, ఐఎమ్ నాట్ మ్యాథ్స్ టీచర్, ఐ వాంట్ టీచ్, ఐ విల్ నాట్ టీచ్ మ్యాథ్స్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ మెయిన్ క్లాస్తో ఐ వుడెంట్ టీచ్, ఐ వుడ్ టీచ్ మ్యాథ్స్ అని కూడా కామత వేరు చేయక్కర్లేదు. ఎందుకంటే సెంటెన్స్ మెయిన్ క్లాస్తో స్టార్ట్ అయింది అనమాట. ఇలాగనుకోండి, ఇఫ్ ఐ వర్ ఏ టీచర్ కామా ఐ వుడ్ టీచ్ మ్యాథ్స్, ఇలా ఇఫ్తో స్టార్ట్ అయితే దాన్ని మనం వి సెట్ ఆఫ్ ఇట్ విత్ కామా, దాన్ని కామత వేరు చేస్తాం. కాబట్టి మనం ఎలాగని రాసుకోవచ్చు ఎంఫసైజ్ అనేది. వీ కెన్ యూజ్ వర్ అండ్ వాజ్ ఆఫ్టర్ ఐ, హీ, షీట్. మనం ఏ పర్సన్స్కైనా వరబోధలు ఇమేజినరీలో వాజ్ బోధ వర ఉపయోగించుకుంటాం. ఐకి వర ఉపయోగించుకుంటాము, దేకి వర ఉపయోగించుకుంటాము. అంటే ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై, పక్షిని అయితే ఎగరగలను. అంటే ఇది ఐఎమ్ నాట్ ఎ బర్డ్ అనేగా వాస్తవానికి. వర్ ఈజ్ మోర్ ఫార్మల్, ఒకసారి మనం వాజ్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇఫ్ ఐ వాజ్ రిచ్
ఇఫ్ ఐ వర్ ఇచ్చినాను అనుకోండి, ఆ వర్ అనేది వాజ్ కంటే మోర్ సాంప్రదాయమైనది అనమాట, అంటే ఫార్మల్. ఫర్ ఎగ్జాంపుల్, హీ వర్ అ టీచర్, హీ వాజ్ అ టీచర్, ఫస్ట్ పాదంతో వర్క్ ఇచ్చారు. హీ వుడ్ టీచ్ మ్యాథ్స్ టీచ్ చేస్తాడు. ఇది ఒక ఐటమ్. Grammar. Exercise 1. If you didn't have any classes for a year, what would you do? If I had a year off, I wouldn't waste it. If I could afford it, I'd travel around the world. I'd also volunteer in different countries and learn some new languages. What about you? I'd come with you if I could. Page 83. Unit 7. Grammar. Exercise 4. 0. I'd be on the beach right now if I were on vacation. 1. If there was an animal shelter near my home, I'd volunteer at it. 2. If I asked my brother for a favor, he wouldn't do it for me. 3. If a senior citizen got on my bus, I would offer them my seat. 4. I'd give you a hand if I weren't so busy. 5. You'd be good at English if you practiced a bit more. Complete the sentence with the correct form of the pair of words. Be, break up, feel, not drink, have, come, not be, not play, not give, not do. ఆల్రెడీ ఒకటి ఇచ్చాం, ఏమని, నాట్ గో, బి ఇచ్చాం. చూడండి, ఇఫ్ ఐ డెంట్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళకపోతే, ఇఫ్ ఐ డెంట్ అండ్ డి నాట్ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళకపోతే వెళ్తా. మై పేరెంట్స్ వుడ్ బి డిసప్పాయింటెడ్, వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అమ్మ ఈరోజు నేను కాలేజీకి వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వెళ్ళకపోతే జరిగే సంగతి అనమాట. కానీ ఐ గో టు కాలేజ్, ఒకవేళ వెళ్ళకపోతే అంటే ఐ డి నాట్ గో టు కాలేజ్ చెప్పుకోవాలి. ఫస్ట్ వన్, మై సిస్టర్ వుడ్ బి రియల్లీ అప్సెట్, మా సిస్టర్ అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ షీ బ్రోకప్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్, మా సిస్టర్ కానీ వాడి బాయ్ ఫ్రెండ్ బ్రోకప్ అయితే నిజంగా డిసప్పాయింట్ అయ్యింది. అంటే వాళ్ళు బ్రోకప్ అవరు, అయితే ఏమైంది, ఇమేజినరీ కండిషన్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ పార్టీ నెక్స్ట్ వీకెండ్ కానీ నాకు పార్టీ ఉంటే, ఒకవేళ ఉంటే ఏమైంది, వుడ్ యూ కమ్, వస్తావా పార్టీకి, నాకు నెక్స్ట్ కానీ పార్టీ ఉంటే వస్తారా మీరు అంటాం. వుడ్ యూ కమ్ అంటే జస్ట్ వేస్తారు నా క్వశ్చన్స్ అనమాట, అంటే రిక్వెస్ట్, వస్తారా. మూడోది, మై పేరెంట్స్ వుడెంట్ గివ్ మీ ఎనీ మనీ, వాళ్ళు నాకు డబ్బులు ఎవరు. మై పేరెంట్స్ వుడెంట్ గివ్ మీ ఎనీ మనీ ఇఫ్ ఐ డిడ్ంట్ డూ ఎనీ చో, అంటే చో అంటే చో అంటే ఇంటి పని, పాసి పని అనమాట. నేను కానీ ఏ పని ఇంట్లో చేయకపోతే వాళ్ళ ప్యాకెట్ మనీ ఎవరు అంటే దే డిడ్ంట్ డూ. చూడండి, ఇఫ్ ఐ డిడ్ంట్ డూ ఎనీ చోర్, ఈ పని చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మై పేరెంట్స్ వుడెంట్ గివ్ మీ ఎనీ మనీ అనమాట. ఫోర్త్ వన్, ఇఫ్ ఐ ఆర్ నాట్ ఏ గుడ్ ప్లేయర్ అంటే ఐఎమ్ గుడ్ ప్లేయర్, ఒకవేళ నేను గుడ్ ప్లేయర్ కాకపోతే, ఇఫ్ ఐ ఆర్ నాట్, చూసారా అయిన తర్వాత వారు, ఇఫ్ ఐ ఆర్ నాట్ ఏ గుడ్ ప్లేయర్ కాకపోతే ఏమైంది, ఐ వుడెంట్ చూడమ్మా ఇక్కడ, ఐ వుడెంట్ ప్లే ఫర్ ద స్కూల్ టీమ్, నేను స్కూల్ టీం కోసం ప్లే చేసేవాడు కాదు. లాస్ట్ వన్, వుడ్ యూ ఫీల్ స్లీపీ ఇఫ్ యూ డిడ్ నాట్ డ్రింక్ కాఫీ, నువ్వు కాఫీ తాగకపోతే నిద్రపోతావా. చూసారు, చాలా బాగుంది కదా. వుడ్ యూ ఫీల్ స్లీపీ ఇఫ్ యూ డిడెంట్ డ్రింక్ కాఫీ, ఈయన కాఫీ తాగకపోతే నిద్రపోతావా. సో ఈ ఎగ్జాంపుల్స్ మనకి రియల్ లైఫ్ చాలా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్, చాలా బాగా చూసుకోవాలి. ఇక్కడ మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, వీటిలో ఎలా ఉంటుందో చాలా చూడండి. టేక్ ఎ స్మాల్ బ్రేక్. దీంట్లో కొన్ని మిస్టేక్స్ చూడండి. ఫస్ట్ వన్లో ఇది కరెక్ట్గా చూసుకోండి. ఇఫ్ వీ హ్యాడ్ సమ్ ఎగ్స్, మన దగ్గర ఎగ్స్ ఉంటాయి అంటే వుడెంట్ హ్యావ్ ఎగ్స్ అనమాట. అది వాస్తవం, కానీ లేవు లేదు కాబట్టి
ఇఫ్ వీ హ్యాడ్ సమ్ ఎగ్స్, మన దగ్గర కొన్ని ఎగ్స్ ఉంటే వుడ్ మేక్ ఎ కేక్ చేస్తాం. ఇటు వుడ్ ఉంది, ఇటు సింపుల్ పాస్ట్ ఉంది, కరెక్ట్ అనమాట. సెకండ్ వన్, ఇఫ్ యూ వుడ్ ఫీల్ బెటర్ ఇఫ్ యూ డూ మోర్ ఎక్సర్సైజ్, అక్కడ డిడ్ ఉండాలి కాబట్టి తప్పు కదా. నెక్స్ట్ వన్, వీ వుడ్ హ్యావ్ అ పార్టీ ఇఫ్ అవర్ పేరెంట్స్ లెట్ అస్, ఇది కరెక్టే. మన పేరెంట్స్ మనకు అనుమతిస్తే మన పార్టీ చేసుకుంటాం. అటు లెట్ కంటే ఇది ప్రెండెన్స్ కాకూడదు. వీ వుడ్ హ్యావ్ ఎ పార్టీ, మన పార్టీ చేసుకుందాం ఇప్పుడు ఇఫ్ అవర్ పేరెంట్స్ లెట్ అస్, వాళ్ళకి అనుమతిస్తే, అది రైట్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ వీ సోల్డ్ 100 టికెట్స్ వీ విల్ రైజ్ 500 పౌండ్స్. ఇది ఇక్కడ అంత డబ్బు మన దగ్గర లేదు కాబట్టి ఇక్కడ వుడ్ ఉండాలి, ఇక్కడ విల్ ఉంది కాబట్టి అది రాంగ్. మామ్ వుడ్ బి మ్యాడ్ ఇఫ్ యూ లూజ్ యువర్ కీస్, ఇక్కడ ఇఫ్ యూ లాస్ట్ యువర్ కీస్ ఉండాలి, అది తప్పు అనమాట. ఇఫ్ ఎవ్రీ వన్ డొనేటెడ్ మనీ టు ద చారిటీ ద వరల్డ్ వుడ్ బి బెటర్ ప్లేస్, వాస్తవమే కదా. డొనేటెడ్ ఇక్కడ వుడ్ బి ఉంది కదా, కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఈ పిక్చర్స్ అంటే బాగా గమనించుకుంటే, లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సెకండ్ కండిషన్, యూజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ ఇన్ ద ప్యారెంథిస్ అన్నారు. ఇక్కడ చూడండి, అమ్మ స్వీట్స్ ఉన్నాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇఫ్ దే వర్ నాట్ సో స్వీట్, అవి బాగా స్వీట్ లేకపోతే ఐ వుడ్ హ్యావ్ అనదర్ వన్, ఐ వుడ్ హ్యావ్ అనదర్ వన్. చూసారా, ఇఫ్ దే వర్ నాట్ సో స్వీట్ ఐ వుడ్ హ్యావ్ అనదర్ వన్ అడు. ఓకేనా. నెక్స్ట్ వన్, అది మీరు చూసుకోవాలి. ఇఫ్ దే వర్ నాట్ సో స్వీట్ అంటే దే ఆర్ స్వీట్ అని అర్థం కాబట్టి ఐ వుడ్ హ్యావ్ అనదర్ వన్, ఐ వుడ్ హ్యావ్ అనదర్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఐ వుడ్ హెల్ప్ యూ ఇఫ్ ఐ వాజ్ బెటర్ అట్ మ్యాథ్స్. చూసారా, ఆడ హెల్ప్ బి ఉంది. ఐ వుడ్ హెల్ప్ యూ, నేను సహాయం చేసేవాడిని ఇప్పుడు ఇఫ్ ఐ వాజ్ బెటర్ అట్ మ్యాథ్స్. బెటర్ మరి గుడ్ పక్కన అంటే బెటర్ పక్కన కూడా ఎట్లా రావాలి. నెక్స్ట్ మనం వాడే మ్యాథ్స్లో వాడేం చేస్తాడు తర్వాత వీడు స్విమ్మింగ్ అనమాట. ఇఫ్ హీ వాజ్ ఆన్ ద ఒలింపిక్స్, వీడు కానీ ఒలింపిక్స్లో ఉంటే ఆ టీంలో ఉంటే హీ వుడ్ విన్ ద గోల్డ్ మెడల్. అమ్మో అంటే బాగా ఇస్తున్నాడు అనమాట. కాబట్టి బొమ్మంగా ఈ అంటే వాడు లేడు హీ వర కూడా పెట్టుకోవచ్చు మనం, కాకపోతే వర అనేది మోర్ ఫార్మల్. ఇఫ్ హీ వాజ్ ఆన్ ద ఒలింపిక్ టీమ్, వాడు ఒలింపిక్ టీం ఉంటే హీ వుడ్ విన్ ఎ గోల్డ్ మెడల్, ఉంటే ఆడ మెడల్ వచ్చేది, కానీ ఆడ గ్రామాల్లో విదుకుంటాడు వాడు. ఇక్కడ ఇఫ్ యూ డిడ్ నాట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా, నువ్వు కానీ సోషల్ మీడియాలో ఎక్కువసేపు టైం స్పెండ్ అయిపోతే యూ వుడ్ ఫినిష్ ఎవర్ హోంవర్క్ ఎర్లియర్. చూసారు లమ్మంటుంది, నువ్వు ఇంత టైం సోషల్ మీడియాలో గడుపుతావు కాబట్టి నువ్వు హోంవర్క్ త్వరగా చేయలేకపోతున్నాను. చూసారు అటువంటి ఇఫ్ యూ డిడ్ంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా అంటే యూ స్పెండ్ అని అర్థం. యూ వుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ ఎర్లియర్, అక్కడ నాట్ స్పెండ్ ఫినిష్ ఉంది. నెక్స్ట్ మనకు మరి ఏం ఉన్నాయి, ఇఫ్ యూ హ్యాడ్ ఏ బిగ్గర్ అపార్ట్మెంట్, మనకు అపార్ట్మెంట్ కొంచెం పెద్ద అపార్ట్మెంట్ ఉండేటైతే ఇట్ వుడెంట్ బి ఏ ప్రాబ్లం, మనకు ప్రాబ్లం ఉండేది కాదు. పాపం వాళ్ళన్నిటికీ అక్కడే ఉన్నారన్నమాట. వాళ్ళ ఇమేజినరీ కండిషన్ ఏమనేది, ఇఫ్ వీ హ్యాడ్ అంటే లేదనే కదా, దే డోంట్ హ్యావ్ ఏ బిగ్గర్ అపార్ట్మెంట్, వాస్తవం అనమాట. కాబట్టి ఇట్ వుడెంట్ బి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ఐ వుడ్ ఈట్ పిస్టా ఎవ్రీడే. పిజ్జాను కూడా పిస్టా అనాలి. ఇఫ్ ఐ లివ్డ్ ఇన్ ఇటలీ, ఇటలీ కానీ ఇటలీ నుంచి ఫేమస్ పిస్టాలకి, అకుంటే మాత్రం డైలీ తినేవాడు అన్నమాట. సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, యాడ్ 5 words to the second sentence so that it has a similar meanings to the first. Use the second conditional contracted forms count as a one word. Joe only talks to us because he likes Kim. చూసారా, జోయి
ఓన్లీ టాక్స్ టు అస్ బికాస్ ఈ లైక్స్ కిమ్. జో వుడెంట్ టాక్ టు అస్ ఇఫ్ హీ డిడ్ంట్ లైక్ కిమ్. చూసారా, ఇష్టపడతారు కదా, ఇష్టపడి మాట్లాడు కదా. జోయ్ వుడెంట్ టాక్ టు అస్, వాడు మాతో మాట్లాడు. ఇఫ్ హీ డెంట్ లైక్ కిమ్. నెక్స్ట్ వన్, we were not in Florida, so we can't go to the beach. If we were in Florida, we could go to the beach. మనం బీచ్కి we could go to the, లేదా we would go to the beach అనమాట. అక్కడ ఉంటే వెళ్ళేవాళ్ళమే. నెక్స్ట్ వన్, I can't call him because I don't know his number. చూసారా, I would call him if I knew his number. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఉంటాం అరే ఆ నెంబర్ నా దగ్గర లేదురా, లేదా కాల్ చేయాలంటే ఐ డోంట్ ఇక్కడ కూడా ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట. ఐ డోంట్ నో హిజ్ నెంబర్, సో ఐ కాంట్ కాల్ హిమ్. ఇది వాస్తవం. ఇక్కడ మనం చెప్తాం ఇఫ్ ఐ వుడ్ కాల్ హిమ్. ఇప్పుడు ఇఫ్ ఐ న్యూ హిజ్ నెంబర్, నాకు తెలిస్తే అదేంటి ఐ డోంట్ నో అన్నా కదా, అది న్యూ అయింది అనమాట. సిక్స్త్ వన్, యు ఆర్ టైర్డ్ బికాస్ యు గో టు బెడ్ లేట్. యు వుడెంట్ బి టైర్డ్ ఇఫ్ యూ వెంట్ టు బెడ్ ఎర్లియర్. నువ్వు పెందలాడితే మాత్రం నువ్వు అలసిపోవు. ఫోర్త్ వన్, ఐ వుడ్ నాట్ వాలంటీర్ ఎట్ ఫుడ్ బ్యాంక్ బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ వుడ్ వాలంటీర్ ఎట్ ద ఫుడ్ బ్యాంక్. లాస్ట్ వన్, ఆర్ బీచెస్ ఆర్ డర్టీ బికాస్ పీపుల్ డ్రాప్ లిటర్. మన బీచ్ అని చందంగా ఉండాలి, వాళ్ళు లిటర్ వేస్తున్నారు. ఈ పీపుల్ డిడ్ నాట్ డ్రాప్ లిటర్, the beaches wouldn't be dirty. Okay, thank you very much. This way conditional classes are very useful. Just whenever you have doubt, you make a pause and just listen to them. If necessary, just jot down the important points. మరి చాలామంది డిఎస్సికి, టెట్కి, మళ్ళీ సీజనల్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి నా నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ వీడియో ఆఫ్ ప్రిపోజిషన్స్. మంచి అడ్వాన్స్ టెక్నాలజీలో ప్రిపోజిషన్ స్ట్రక్చర్ ఏంటి, ప్రిపోజిషన్ ఎగ్జామినేషన్ ఎలా ఉపయోగిస్తాయి, ప్రీక్వెంట్కి వచ్చి ప్రిపోజిషన్స్ ఏంటి, మరి అలాంటి గురించి వీడియో చేయబోతున్నాను. కాబట్టి కీప్ ఇన్ టచ్ విత్ మీ అండ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్ సో దట్ ఐ కెన్ డూ మోర్ ఫర్ యూ. డూ మీ ఏ ఫేవర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.